దేవా మీద దొంగతనం ముద్ర వేసి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్న త్రిపుర చెంప పగలు కొట్టి, దేవా నా అల్లుడు, మిథునకి నేనిచ్చే బర్త్‌డే గిఫ్ట్ దేవానే అంటూ ఊహించని షాక్ ఇచ్చాడు హరివర్ధన్. ఒక్కసారిగా కథలో ఊహించని పెద్ద మలుపే జరిగింది. మిథున విషయంలో హరివర్ధన్ మార్పుని, దేవా విషయంలో పూర్తిగా హరివర్ధన్ తన మనసు మార్చుకున్నాడని తెలుసుకున్న త్రిపుర ఎలా అయినా సరే దేవా మీద ఏదో ఒక నింద పడేలాగా చేసి మిథునకి దేవా కరెక్ట్ కాదు అని హరివర్ధన్తో చెప్పించాలని అయితే అనుకుంటుంది త్రిపుర. అయితే ఏం చేయాలి, ఏం చేస్తే దేవా మీద హరివర్ధన్కి ఇప్పటి వరకు వచ్చిన ఇంప్రెషన్ పోతుంది అని అయితే అనుకుంటూ, రౌడీయిజం తను ఒక మంచి కారణంగానే చేస్తున్నాడు అన్నట్టుగా మిథున తనని కడిగిన ముత్యంలాగా హరివర్ధన్ ముందుంచింది. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే దేవ నా నగలను కొట్టేశాడు అని సాక్ష్యాలతో సహా మనం నిరూపించగలిగితే ఖచ్చితంగా దేవాని ఇంట్లోంచి గెంటేస్తాడు. దేవాని ఇంట్లోంచే కాదు, మిగిలిన జీవితంలోంచి కూడా గెంటేస్తాడని అయితే అనుకొని త్రిపుర ఇలాంటి ప్లాన్ వేస్తుంది. అయితే రాత్రంతా దేవ మిథున విషయంలో ఆలోచిస్తూ ఉంటాడు. మిథునికి బర్త్డే సర్ప్రైజ్ ఒకటి ఇస్తానని చెప్పాడు కదా, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు. మిథునికి నేను ఎలా ప్రపోజ్ చేయాలి, మిథుని నా ప్రేమని ఎలా చెప్పాలి, ఎలా తెలపాలి, నా మనసులో రకరకాల ఆలోచనలు ఉన్నాయి, ఏ రకంగా తనకి చెప్పాలి నా ప్రేమని అని అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చొని ఇంక మిథుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే త్రిపుర ఏం చేస్తుంది అంటే, ఇక అందరూ పడుకున్నారు కదా అని అయితే అనుకుంటూ ఇక దేవా దగ్గరికి రాహుల్ని పంపిస్తుంది. రాహుల్ త్రిపుర ఇద్దరు కలిసి ఈ ప్లాన్ అయితే వేసుకుంటారు. రాహుల్ ఉండి ఇక దేవాతో మంచిగా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. నటించి, సారీ దేవా, నేనేదో అనుకున్నాను, నా చెల్లెలు జీవితాన్ని కాపాడావు, తన ప్రాణం పోకుండా చూసుకున్నావు, నేను ఒక ఫ్రెండ్ లాగా నీతో ఉందాం అనుకుంటున్నాను అంటే, ఇక దేవా కూడా ఏమంటాడో అనుకుంటాడు, సరేలే వీళ్ళలో మార్పు వచ్చింది, నన్నుగా అర్థం చేసుకున్నారని అయితే అనుకుంటూ ఉంటారు. అయితే దేవా నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి రా అని చెప్పని ఇక త్రిపుర రాహుల్ గదికైతే దేవాని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. దేవ ఏమంటాడంటే, నాకు కొంచెం పనుంది, నేను ఇప్పుడు రాలేనన్నా కూడా అదేంటి దేవా అలా మాట్లాడతావు, రా దేవా అని బలవంతంగా తనని కన్విన్స్ చేసి మరీ ఈ గదిలోకి తీసుకొని వెళ్తాడు. అయితే ఈ త్రిపుర ఏం చేస్తుందంటే, బెంచ్ మీద తన నగలనైతే పెట్టుంటుందన్నమాట. పెట్టడంతో ఇక ఈ రాహుల్ దేవ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవా, మా చెల్లెలి నిన్ను కోరుకుంటుంటే నేనేదో అనుకున్నాను, నువ్వు చాలా మంచివాడివి, గొప్పవాడివి, నేనే అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను అన్నట్టు మాట్లాడుతూ బెంచ్ దగ్గరగా దేవాని అయితే కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఇక దేవాని అక్కడున్న వాటర్ బాటిల్ని తీసుకున్నట్టు చెప్పడము, ఆ వాటర్ బాటిల్ కింద పడిపోయేలాగా చేయడము, అది పట్టుకోబోతూ నగ కింద పడిపోతూ ఉంటే నగను పట్టుకోవడం వరకు చూస్తారు. రికార్డ్ చేసుకుంటారు, వీడియో తీస్తుంది ఈ త్రిపుర. అయితే అది ఎట్లా క్రియేట్ చేస్తుంది అంటే, దేవ తన గదిలోకి వెళ్ళి నిల్చొని ఆ నగలను తీసుకొని చూస్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేస్తారనమాట. పడిపోతున్న నగల్ని తీస్తాను బెంచ్ మీద పెట్టడుతున్నట్టు దేవాకి తెలుసు, కానీ వీళ్ళు ఆ రకంగా క్రియేట్ చేస్తారు. సరే ఇక సర్లే దేవా, ఇబ్బంది పడుతున్నట్టున్నావు, నువ్వు వెళ్ళలేక పడుకోపో అన్నట్టు ఇక రాహుల్ కూడా చెప్పడంతో ఇక దేవా వెళ్ళిపోతాడు. మిథున గురించి ఆలోచిస్తూ ఉంటాడు, రేపు నా మనసులో ఉన్న ప్రేమ అంతా మిథునకి చెప్పేస్తాను అని. అయితే ఇక అందరూ ఉదయం లేవగానే మిథున బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే అంతా రెడీ చేసి వచ్చిన తర్వాత హరివర్ధన్ నిర్ణయం కోసం మిథున ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దేవ తనని ప్రపోజ్ చేస్తాడు కదా, దాన్ని గురించి ఆలోచించుకుంటూ మిథున చాలా హ్యాపీగా దేవ వైపు చూస్తూ ఉంటే, అప్పుడే త్రిపుర రాహుల్ వచ్చి ఇక హరివర్ధన్ తన నిర్ణయాన్ని కూడా చెప్పాలనుకుంటాడు. మిథున, నువ్వు కోరుకున్న విధంగానే నీవు అనుకున్న విలువైన గిఫ్ట్ దేవాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, అల్లుడుగా అంగీకరించాలనుకున్నాను చెప్పే లోపే ఈ త్రిపుర ఈ రాహుల్ ఏం చేస్తారంటే, ఒక్కసారి ఆగండి, ఈ దేవా గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, మీరు పొరపడుతున్నారు, వీడి బుద్ధి ఎప్పటికీ మారదు, కుక్కతో ఒక వంకర అన్నట్టుగా వీడి బుద్ధి కూడా వంకరే, ఇంట్లో ఉన్న నగల్ని కాజేయాలని చూశాడు అనేది అంటూ ఉంటే, ఒక్కసారిగా మిథునాను అలాగే దేవా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను నగలు తీయడం ఏంటి అన్నట్టుగా. అయితే మిథున, వదిన నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అంటే, నాకేం అవసరము, కావాలంటే వీడియో చూపిస్తాను చూడు అని చెప్తుందన్నమాట. చెప్పగానే ఆ వీడియోలో దేవ నగలని చేత్తో పట్టుకున్నట్టు తీస్తున్నట్టు
ఉంటుంది. తను పడిపోతున్న నగల్ని అక్కడ పెడుతున్నట్టుగా ఉండదనమాట. అయితే మిథున ఒక్కసారిగా కోపమైపోతే ఇంకేం చేస్తుందంటే, మిమ్మల్ని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా చేతి గాజులు నేను ఇంట్లో పెట్టుంటే ఒక అవసరానికి తీసుకొని ఒక అమ్మాయి ప్రాణాలను, ఒక అమ్మాయి తల్లిని కాపాడాడు నా భర్త. ఆ అమ్మాయి వచ్చి చెప్పిన తర్వాత నాకు కానీ నా భర్త గురించి నాకు నిజం తెలియలేదు. అప్పటి నుంచే దేవ మనస్తత్వం ఏంటో నేను తెలుసుకున్నాను. వస్తువుల మీద కానీ, నగల మీద కానీ, డబ్బు మీద కానీ ఎప్పటికీ నా భర్తకి ఆశ ఉండదు. మీరు చెప్పినంత మాత్రం నేను నమ్మేస్తానా అని అయితే చెప్తుంది. అయితే దేవాని అడుగుతుంది, దేవా అసలు ఏం జరిగింది ఏంటి అంటే, ఎన్నడూ లేనిది మీ అన్నయ్య వచ్చి నువ్వు చాలా మంచివాడివి, మా చెల్లెల జీవితం కాపాడావంటూ నీతో మాట్లాడాలి అంటూ గదిలోకి తీసుకొని వెళ్ళాడు. వాటర్ బాటిల్ అడిగాడు. బాటిల్ అడుగుతుంటే తీసుకోవడంలో నగ కింద పడిపోతుంటే పట్టుకొని దానికి పెట్టబోయాను. ఇదే మీద నా జరిగిందని అయితే చెప్తూ ఉంటే, కావాలని ఇదంతా చేస్తున్నావు కదా వదిన, దీన్ని నీకు అనుగుణంగా క్రియేట్ చేసుకున్నావు కదా అని చెప్పనగానే ఒక్కసారిగా, అంటే ఏం మాట్లాడుతున్నావు, నీ భర్త మీద దొంగతనం చేశాడు, నిజంగానే చేశాడు అంటే నువ్వు నమ్మడం లేదా? చూసారా మామయ్య గారు, ఇలాంటి బుద్ధులు, లేకి బుద్ధులు నీ కూతురు కూడా వాటితో కలిసి ఇలాగ లేకిలాగా తయారయ్యిందన్నట్టు మాట్లాడడంతో హరివర్ధన్కి విపరీతంగా కోపం వచ్చేస్తుంది. తన కూతురు అంటే తనకు పంచ ప్రాణాలు. తన కూతురు విషయంలో త్రిపుర తప్పుగా మాట్లాడి అలా లేకి ఇంకి చండాలమైన వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక త్రిపుర మీదకి చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తి ఆగిపోతాడు. కానీ ఆ సమయంలో లలితం వచ్చి ఆ త్రిపుర చెంపని పగలగొట్టి ఫుల్ఫిల్ చేసేస్తుంది అనమాట. వీళ్ళు కొట్టడానికి చెయ్యెత్తి ఆపేస్తారు, కానీ ఆవిడ కొడుతుంది. అత్తగా కొట్టొచ్చు కదా అన్నట్లుగా. ఎంత వర్క్ అని చెప్పి చూస్తూ ఉండాలి. నీకు ఫస్ట్ నుంచి దేవా అన్న నచ్చడు, దేవాని మిథున ఇష్టపడుతుంది కాబట్టి మిథున కూడా ఇష్టం లేకుండా అయిపోయింది నీకు. ఇలాంటి పని చేయడానికి కొంచెం కూడా సిగ్గు లేదా నీకు? ఇంటి పరువు తీయాలనుకుంటున్నావు, కోడలిగా ఒక హుందాగా ఉండాలి, ఒక స్థాయిలో ఉండాలి, నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇలాగా అన్నట్టు మాట్లాడుతుందనమాట. మాట్లాడితే లేకి తక్కువ స్థాయి అంటే ఇప్పుడు నువ్వు చేసిన స్థాయి ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఈమె పరువు పోతుందనమాట. త్రిపుర రాహుల్ ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది. అసలు వీడిని ఇలాగా ఇరికిద్దాము, వీడిని ఇంట్లోంచి గెంటిచ్చేద్దాము అనుకుంటే ఇది మనకే రివర్స్ అయ్యింది అంటే ఏంటి అన్నట్టుగా. అయితే ఇక అంతటితో అక్కడికి అయిపోతుంది. ఇక బర్త్డే కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు దేవా వెళ్ళి మిథునకి తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటూ ఉంటాడు. ఇంక చెప్పబోతూ ఉంటే దూరం నుంచి ఒక గన్ షాట్ అనమాట కరెక్ట్గా దేవాకి హెడ్ మీద తగులుతుంది. షూట్ చేస్తే ఆ బుల్లెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇంక మిథునకి తన ప్రేమిస్తున్న విషయం కూడా చెప్పలేడు. ఆ విధంగా రౌడీలతో ఈ ఆదిత్య మొత్తం క్రియేట్ చేయించేశాడు. ఇక ఒక్కసారిగా అలా పడిపోయేసరికి మిథున దేవా దేవా అంటూ ఉంటుంది. అందరూ కంగారు పడిపోతారు. హరివర్ధన్ వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈలోపే తను ఆఖరి నిమిషంలో అనమాట దేవా మిథున 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 అంటూ ఉంటాడు. దేవా నీకేం కాదు దేవా, నేను కాపాడుకుంటాను అనేది చెప్తూ ఉంటుంది.